Dutta Media, Power of News. Hi bro, my పేరు? Hi bro, myself Nabi. నేను ఒక స్ట్రగ్లర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను సీరియల్ యాక్ట్ చేస్తున్నా బ్రో. నాకు కూడా బిగ్ బాస్ పోలని ఉంది బ్రో. కాకపోతే కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసేటప్పుడు అవే తెలియదు, ఆ ప్రాసెస్ తెలియదు. అది కూడా ఒక అడ్వర్టైజ్ మాదిరి నాగార్జున సార్ వదిలితే కొద్దిగా నాకు కూడా ఎట్లా వెళ్ళాలి ఆ ప్రాసెస్ అనేది తెలియక నేను ఆగిపోయినా ఇడికి. నేను కూడా ఒక సీరియల్ యాక్టర్, ఒక స్ట్రగ్లర్ బ్రో. ఇండస్ట్రీలో స్ట్రగ్లర్స్ కూడా ఉన్నారు, కామన్ మ్యాన్ కాకుండా ఇక్కడిక్కడనే రోడ్ల మీద కూడా పనుకుంటున్నారు, తిండి లేకుండా చాలా మంది. వాళ్ళని కూడా తీసుకోండి బ్రో సార్, వాళ్ళు కూడా మనుషులే చూడండి ఒకసారి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎట్లా పోవాలన్నా కూడా ఆ ప్రాసెస్ తెలియక వాళ్ళు ఇక్కడనే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా చాలా మంది పోయి బతుకుతున్నారు. వాళ్ళకు కూడా ఒకసారి తెలిస్తే చెప్పలేం బ్రో. రోడ్డు మీద పనుకునే తోడు కూడా ఈరోజు రైటర్ టాలెంట్ చాలా ఉంది వాళ్ళ కాడ. వాళ్ళకి కాకపోతే వాళ్ళకి ఛాన్సులు లేక మనీ లేక రోడ్ల మీద అనుకుంటున్నారు. ఓకే, బిగ్ బాస్ గురించి వస్తే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది. ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అవసరమా? సృష్టిని బయటకు పంపించారంటే నాకు తెలిసి తనకు మళ్ళీ ఆడియన్స్ ఓట్లు వేసిరో లేదో తెలియదు బ్రో. ఇంకోటి తను ఇంట్లో ఉంటే తన క్యారెక్టర్ కూడా ఎట్లాంటిదో మనం చూసేతోళ్ళం. నాకు తెలిసి 1 వీక్లోనే మన క్యారెక్టర్ అర్థం కాదు బ్రో. ఎందుకంటే జానీ మాస్టర్కి తనకి ఒకటి అయింది ఇష్యూ, అది అందరికీ తెలుసు. తను ఇంకా ఇంట్లో ఉండింటే తన క్యారెక్టర్ ఏందో మనకు అర్థమయ్యేదని నేను అనుకుంటున్నాను అంతే. సో ఆల్రెడీ హౌస్లో కామన్ మ్యాన్గా మాస్క్ మ్యాన్ టార్గెట్ చేస్తున్నారు అందరూ. ఇది అవసరమా? మాస్క్ మ్యాన్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బ్రో, ఫస్ట్ బిగ్ బాస్ చూసిరా మీరు, కౌశల్ 1 మ్యాన్ ఆర్మీ. అట్లా మాస్క్ ఫస్ట్ బిగ్ బాస్ అది కౌశల్ ఆర్మీ అనేది. అట్లా ఇప్పుడు 1 మ్యాన్ ఆర్మీ లాగా మాస్క్ మ్యాన్ సపరేట్ అయిపోయాడు, మిగతా వాళ్ళు సపరేట్ అయిపోయారు. మన రీసెంట్గా నేను జరిగింది ఇమాన్యుయల్కు కామన్ మ్యాన్కు మధ్య పెద్ద గొడవ ఎలా ఉంది కదా. ఇమాన్యుయల్కి మాస్క్ మ్యాన్గా ఏమో బ్రో, నిన్నైతే చూడలేదు. నేను నైట్ జాబ్ కూడా చేస్తా బ్రో. నేను యాక్టింగ్ కూడా వెళ్తా. కాకపోతే ఫ్యామిలీస్ చూసేతోళ్ళు వీళ్ళు. కొద్దిగా తెలిసిన వాళ్ళని కూడా తీసుకోండి. సెలబ్రిటీస్ దాంట్లో, కామన్ మ్యాన్ దాంట్లో కాదు, సెలబ్రిటీస్ దాంట్లో కొద్దిగా తెలిసిన వాళ్ళని కూడా తీసుకోండి. ఎందుకంటే ఫ్యామిలీస్ చూసేది ఇది ప్రోగ్రాము. మనకు కొద్దిగా యూట్యూబ్ వాళ్ళని వీళ్ళు కూడా తీసుకోండి. కాకపోతే తెలిసిన వాళ్ళని తీసుకుంటే మన మదర్స్ కూడా చూస్తారు, ఎవరో వాళ్ళకి తెలియదు కదా. అట్లా టీఆర్పీ రేటింగ్లు కూడా వస్తాయని నేను అనుకుంటున్నా. సో బిగ్ బాస్ అనేది ప్రజానికి జనాలకు అవసరం అయింది. అవసరం ఉంది బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఒక స్ట్రగ్లర్ కానీ, ఒక అన్నోన్ పర్సన్ కానీ, ఒక నోన్ పర్సన్ కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు తెలిసేలా చేస్తుంది. ఇక్కడ బయటికి జనాలు వీడు ఎవడో తెలియదు ముందు, ఆ బిగ్ బాస్కి వస్తే తెలిసిపోతుంది ఈ ఫేస్ అనేది. ఓకే, ఈ ఫేస్ వీడు కూడా ఒక యాక్టర్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నీకు తెలుసా బ్రో? ముందు నాకైతే తెలియదు పల్లవి ప్రశాంత్, కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాతనే తెలుసు కదా పల్లవి ప్రశాంత్. అట్లా బిగ్ బాస్ అనేది జనాలకు అవసరం. అది కూడా ఫిలిం ఇండస్ట్రీ స్ట్రగ్లర్స్కి అయితే అవసరం నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ మనం ప్రూవ్ చేసుకోవచ్చు మన టాలెంట్ ఏందో, మనం ఎట్లాంటి క్యారెక్టర్ ఏందో ప్రూవ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు ఛాన్సులు వస్తాయి ఇండస్ట్రీలో అని నేను అనుకుంటున్నాను. హాయ్ బ్రో, మీ పేరు? పెయింటింగ్ స్టార్ అంజీ. బిగ్ బాస్ ఫాలో అవుతారా? బిగ్ బాస్ చూస్తుంటానండి అప్పుడప్పుడు. ఆల్రెడీ 1 వీక్ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ అయ్యారు సృష్టి. ఫస్ట్ వీక్లో ఇది అవసరమా? అవసరమే అండి. ఇది ఒక చెత్త అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్లాగా ఎలిమినేట్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు బిగ్ బాస్ 2 హౌసెస్ పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే లో క్లాసు, హై క్లాసు. ఈ క్లాసులు ఉన్నందుకు మాకు బిగ్ బాస్ అంటే ఒక చెత్త. నిజం చెప్తున్నా, బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరిని పల్లవి ప్రశాంత్ని పెట్టినట్టు అందరు కలిసి ఒకటే హౌస్లో పెట్టవచ్చు కదా. ఎందుకు నువ్వు వేరుగా పెట్టినావు అంటే నీకు ఒక ఫీలింగ్ ఉన్నబట్టే కదా. వీళ్ళ దాంట్లో పెట్టొద్దు, వీళ్ళ స్టేజ్ వేరే అని వీళ్ళు పక్కకు పెడుతుర్రు. మాకు ఇది నచ్చలే. అందుకే మా ఊరోళ్ళు కూడా ఇప్పుడు ఊర్లలో కూడా బిగ్ బాస్ చూడడం బంద్ చేసిరండి. ఎందుకంటే మొన్న నవదీప్ సార్ ఏమన్నారు తెలుసా? ఊపుకుంటా ఊరోళ్ళు వస్తారు అంటే వాళ్ళ అమ్మ నాయన ఊరోళ్ళు కాకపోయినా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అయ్యోళ్ళ అయ్య వాళ్ళు యాడికెళ్ళి వచ్చిండ్రు. ఒక పట్టణం ఏర్పడ్డది అంటే విత్తనం ఏడు ఉంటుంది, పల్లెల్లో ఉంటుంది. అర్థమైందా? ఆ పల్లెల నుంచి వచ్చిందే పట్టణం. అలాంటిది ఊరోళ్ళు ఊపుకుంటా ఊరోళ్ళు కష్టపడి ధాన్యం కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు పండించకపోతే నువ్వు ఏడో తింటావు నవదీప్ సార్. ఇంకోటి అదొక బిగ్ బాస్లో అసలు 2 హౌస్లు ఎందుకు అంటే లో క్లాస్ వాళ్ళనే, అంటే హై క్లాస్ వాళ్ళు ఒక సైడు, లో క్లాస్ వాళ్ళు ఒక సైడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇవన్నీ ఫేకు. ఏంటంటే వీళ్ళ వాసన వేరే, వీళ్ళు ఇలా గలిస్తే శానిటైజర్ తోటి చేతులు తుడుచుకునే మనుషులతోటి వీళ్ళని వద్దు అని చెప్పేసి 2 హౌసెస్ పెట్టిండు. అందుకే మేము చూడం. For more updates, please subscribe Dutta Media.